నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. జగన్ అత్యంత సన్నిహితుడు, వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. మరి ఆయన రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, త్వరలోనే మేము అధికారంలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తామంటూ వ్యాఖ్యలు చేసే విజయసాయి రెడ్డి ఈ రోజైతే సంచలన ట్వీట్ చేశారని చెప్పవచ్చు. ఇక రాజకీయాల్లో నేను ఉండను, ఈ నిర్ణయం నా వ్యక్తిగతం, ఇంకే పార్టీలోనూ చేరను అని చెప్పి ఆయన అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటమ్మా. వాడు విజయసాయి రెడ్డి గారు వేణుంబాకం కసాయి రెడ్డి, వాడు కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్డి, కంటామినేట్ రెడ్డి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కర్మ ఎవణ్ణి వదలదు. చేసిన తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పులు చేసుకుంటా వచ్చాడు. వాడి జీవితంలో వాడి నెత్తిలో ఎన్ని ఎంటుకలు ఉంటాలో అన్ని తప్పులు చేస్తూ వచ్చాడు. కానీ నేను అదే చెప్పినా, కర్మ ఎవరిని వదలదని. భారత రాజ్యాంగం, ఈ భారత రాజ్యాంగంలో మొట్టమొదట మనం అందరం కూడా 3,50,000 మంది, ఎంతమంది అమ్మా? 50,000 మంది సమిధులైతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అర్థమైందా? దేశ ప్రజలందరి సంపదని, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించాల్సిన సంపదని లూటీ చేసి ఒక ఆడిటర్గా ఉంటూ ఎలా దొంగతనం చేయాలో రాజకీయ నాయకులకు నేర్పించినటువంటి నీచోత్తముడు. ఆడి వల్ల దరిద్రం పోయింది. ఇప్పుడు పార్లమెంట్లోకి ఒక దరిద్రం ఒడిచిపోయింది మనకి అని మాత్రం గట్టిగా చెప్పగలం. అసలు ఉన్నట్టుండి నిర్ణయం తీసుకోవడం వెనకాల ఏదైనా రాజకీయ ఎత్తుగడ ఉందా సార్? రాజకీయ ఎత్తుగడ లేదు, పాడు లేదమ్మా. వాళ్ళ జుట్టు కేంద్రం చేతిలో ఉంది అంటే ఎగిరిపోద్ది వాళ్ళ బతుకు. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా గారి చేతిలో వాళ్ళ జుట్టు ఉంది. ఎందుకంటే 11 సిబిఐ కేసుల్లో, 9 ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి తొలి ముద్దాయి అయితే రెండో ముద్దాయి వాడే ఏటు. అట్లా జగన్మోహన్ రెడ్డిని దొంగగా తయారు చేసింది ఈ దొంగ ఆడిటరే. కాబట్టి వాడికి అర్థమైపోయింది సినిమా. మన అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టంగానే మొత్తం వాడు బతుకు చిట్టా అంతా అమిత్ షాకి ఇచ్చారు బీజేపీ కార్యకర్తలు. మీరు కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ అరెస్ట్ చెయ్యకపోతే మనల్ని ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని కాపాడుతుండేది దేశ ప్రధాని హోంమంత్రి అమిత్ షా గారని మనకు అపవాదు ఉంది. కాబట్టి ఈ అపవాదు నుంచి మనం బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డిని కానీ అరెస్ట్ చెయ్యకపోతే మనం మనుగడ లేదు. అంటే కేసుల భయంతోనే రాజకీయం నుంచి వైదొలుగుతున్నారని మీరు చెప్తారా సార్? నాకు తెలిసినంత వరకే అతి త్వరలో విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు మళ్ళీ ఈడీ కేసుల్లో. అంటే ప్రభుత్వ రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని పారిశ్రామికవేత్తల్ని బెదిరించేసి కంపెనీలన్నీ రాపిచ్చేసుకున్నాడు కదా అల్లుడు కంపెనీకి. కాబట్టి అది మెడకు ఉచ్చు బిగించుకోనుంది. వాడికి తెలుసు నన్ను త్వరలో అరెస్ట్ చేయబోతుంది ఈడీ. కాబట్టి నేను గౌరవంగా ముందే తప్పుకుంటాను, రాజకీయాలకు దూరంగా ఉంటే దరిద్రం పోయిందని చెప్తుంటా. భారతదేశానికి దరిద్రం పోయింది, సీమాంధ్ర నేలకు కూడా పట్టిన దరిద్రం పోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటారు సార్? అంటే విదేశాలకు వెళ్ళిపోతారా అరెస్ట్ చేసే లోపు? మరి ఏంటి సార్ నెక్స్ట్? అందువల్ల అంత సీన్ లేదు. ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తున్నారు మన కేసులో. వాడు విదేశాలకు పారిపోయేటటువంటి సినిమా కూడా లేదు, పాస్పోర్ట్ కూడా వాడికి కార్నర్ నోటీస్ ఇష్యూ ఏ ఎయిర్పోర్ట్లో దిగితే ఆడ అరెస్ట్ చేస్తారు. అందువల్ల వాడికి ఆ సినిమా కూడా లేదు. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటమ్మా, ఇప్పుడు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్ట్ కమిటీగా ఉన్నప్పుడు తల్లి మనకి ఇది రాశారు ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఉన్నటువంటి దానిలో మనకి మొదటి పేజీలో ఏం చెప్తున్నారనేది మనం తెలుసుకుంటే ప్రియాంబుల్ అని ఉంటుందమ్మా, పీఠిక. సో ఈ పీఠికలో చెప్పినటువంటి పదాలు అన్నీ కూడా వాడు వ్యతిరేకంగా వాడి జీవితం ప్రవర్తించినాడనమాట. ఈ ప్రియాంబుల్ ఏం చెప్తుంది, ఈ పీఠిక ఏం చెప్తుందంటే చదివి వినిపిస్తానమ్మా, ప్రజల్లోకి కూడా పోవాలా. We the people of India having solemnly resolved to Constitution of India, sovereign, sarvasattaka, socialist, saamyavada, secular, democratic, republic and to secure to all its citizens. బాగా చెప్పారమ్మా. రిపబ్లిక్ అంటే గణతంత్రం, డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం. తర్వాత జస్టిస్,
జస్టిస్ ఎలా ఉండాలని చెప్పారు? సోషియల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్, రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం ఉండాలని చెప్పారు. తర్వాత లిబర్టీ మీన్స్ ఏంటంటే స్వేచ్ఛ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. అంటే మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛగా మనం ప్రకటించుకోవచ్చని స్వేచ్ఛని ఇచ్చారనమాట. తర్వాత ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. అంటే అందరికి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలా అని ఇక్కడ మనకి చెప్పిందనమాట. తర్వాత పెటర్నిటీ, ఈ ఫ్రాటర్నిటీ అసూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవం ఇవ్వాలా, అర్థమవుతుందా? ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవం ఇవ్వాలా, దేశ సమైక్యతకి, దేశ సమగ్రతకి భంగం కలగకుండా ఉండాలా. In our Constituent Assembly, the 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this Constitution అన్నారనమాట. ఈ రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నామని మన పెద్దలు ఇచ్చారమ్మా. వీటిలో ఉన్న పీఠికలో ఉన్న ప్రతి అంశాన్ని వాళ్ళు ఏం చేశారు? మొత్తం వైలేషన్ చేశాడు. ఇదిగో పీఠిక, ఈ పీఠికలో ఉన్న ప్రతి అక్షరానికి నెగిటివ్గా చేశాడు, పాజిటివ్గా చేయకుండా. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే వాడు థాట్స్ అన్నీ క్రూయల్, వాడు ఎక్స్ప్రెషన్ అంతా క్రూయల్, వాడు లాంగ్వేజ్ అంతా క్రూయల్. ఎప్పుడు దేశాన్ని లూటీ చేద్దామా, ఎక్కడ భూములు లూటీ చేద్దామా, ఎక్కడ గనులు ఎలా కొట్టేయాలా, ఎట్ట దొంగ ఆడిటింగ్ చేయాలా, ఎట్ట పేపర్ కంపెనీలు సృష్టించాలా, ఇటువంటి దొంగ పనులన్నీ చేసినటువంటి పెద్ద గజి దొంగ వాడు. ఏంటంటే మహమ్మద్ గజని వీళ్ళిద్దరిని జాడీలో వేసి మిక్సీ చేస్తే వాడే వేణుంబాకం విజయ కసాయి రెడ్డి. కాబట్టి వాడు ఇంకా త్వరలో జైలుకి పోబోతున్నాడు. నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పినా, నేను రిజైన్ చేసినా అంటే చట్టం వాడిని వదలదు. ఎందుకంటే చట్టం అనేది ఎవడికి చుట్టం కాదు తల్లి. కాబట్టి ఏంటంటే వాడు రాష్ట్రాన్ని నిలవనా ముంచేసిండు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులేమో రాష్ట్ర బడ్జెట్లు అంత పెంచిపోయిండు. కాబట్టి ఏమీ లేని జగన్మోహన్ రెడ్డికి ఒక రాష్ట్ర బడ్జెట్ అంత ఆస్తులు సృష్టించినటువంటి వాడు. అందువల్ల ఏంటంటే ఏదన్నా కష్టపడి సంపాదించుకుంటే ఉంటుంది, కానీ దొంగతనం చేసిన సొత్తు ఎప్పుడు ఉండదమ్మా. దొంగతనం చేసిందే ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోద్ది. కాబట్టి ఈ విజయసాయి రెడ్డికి ఏంటంటే శతవిధాల భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదిరించాలని చూశాడమ్మా. 2024 ఎలక్షన్కు ముందు భారతీయ జనతా పార్టీతో అలయన్స్తో పోవాలా అని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం విఫలమైపోయింది. దానికి నాడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి. ఎందుకంటే మనకి మైనారిటీ ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు బలము, అవి రెండు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు, ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు పోతాయి, మనం గెలిచే పని ఉండదు అని ఆలోచన విధానం చేశాడు అన్నమాట. అప్పుడేంటంటే విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీతో చివరి మినిట్ దాకా కూడా అలయన్స్లో పోవాలని ప్రయత్నం చేసినాడు. ఎందుకు? మనకి వెనక పక్కన ఈడీ, సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంతో మనకు సత్సంబంధాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాలు సఫలం కాల. వాడు ఏం చేసిండు? 2024 జనరల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తాను అన్న పెద్ద మాటలు మాట్లాడిండు కదా. ఇప్పుడు ఎందుకో పారిపోతున్నాడు? ప్రజాస్వామ్య క్షేత్రం నుంచి ఎందుకు పారిపోతున్నాడు అంటే తను చేసినటువంటి పాపాలు నేటికి పండిని చుట్టుముడుతుండయి. కాబట్టి ఆ చుట్టుముడత ఏమి దిక్కుదోయక పరిస్థితుల్లో రాజ్యసభకి రిజైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అరెస్ట్ చేసే కంటే ముందే రిజైన్ చేస్తే బాగుంటుంది. రేపు అరెస్ట్ చేసినాక ఫలానా రాజ్యసభ సభ్యుడిని ఫలానా అవినీతి కేసులో అరెస్ట్ చేసిరని తెలుసొద్దని, పార్లమెంటుకి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి వాడు అరెస్ట్ నుంచి ఏదో రేపో ఎల్లుండి అరెస్ట్ చేయబోతుంది ప్రభుత్వము. ఆ అరెస్ట్ చేసేటటువంటి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే వాడికి ఇంటిమేషన్ వచ్చింది, నన్ను ఇంక అరెస్ట్ చేస్తారు కాబట్టి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటే చేసిన పాపాల నువ్వు చేసిన పాపాలు చెప్పాలమ్మా.
పార్లమెంటు సాక్షిగా ఇదిగో నేను ఇన్ని దొంగ కంపెనీలు సృష్టించిన, ఇన్ని ఎకరాల భూములు కొట్టేసిన, జాతి సంపదని ఇంత కొల్లగొట్టేసిన, రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని, రాజశేఖర్ రెడ్డి కొడుకుని అడ్డం పెట్టుకొని భారతదేశ సంపదని ఇంత లూటీ చేసిన, తెలంగాణ ప్రజలది ఇటు సీమాంధ్ర నేల సంపదని ఇంత లూటీ చేసినాను. కాబట్టి పార్లమెంటు సాక్షిగా వాడు చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటే తప్ప వాడు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటే వాడు చేసిన ఆడిటర్గా చేసిన దొంగ పనులన్నింటినీ పార్లమెంటు సాక్షిగా రిజైన్ చేసే ముందన్న చెప్పితే కొంత కాకపోయినా ఆ దేవుడు కరుణిస్తుడు. కాబట్టి చట్టం ముందు అందరు సమానులే కాబట్టి కాస్త వెనక ముందు. కాబట్టి ఇన్ని రోజులకు జ్ఞానోదయం అయింది. ఒక గజ దొంగ పెద్దల సభలో ఉండాల్సిన వాడు గద్ద. ఆ గద్ద ఆడ ఉండటం పార్లమెంటు వ్యవస్థకే మంచిది కాదు, పేడ వదిలిపోయింది అనుకుంటారు. మరి మొత్తానికి అరెస్టును ముందే గ్రహించి రాజకీయాలకు రాజీనామా చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.